ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री राधा मदन मोहन की जय, श्री गौरताई की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। थैंक यू सो मच प्रभु जी फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। हरे कृष्ण। హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పౌని మాతాజీ, మీ దగ్గర మన పీడిఎఫ్ ఉందా? భగవద్గీత यस प्रभु जी, పీడిఎఫ్. ఉంది ప్రభు जी। సరే, స్క్రీన్ మీద షేర్ షేర్ చేయమంటారు? చేస్తారా? నాకు यस ఎందుకు प्रभु। టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి, అవునా అవట్లేదు. ప్రభు जी? ఓకే ప్రభు जी, షేర్ చేస్తాను। షేర్ చేశారా మాతాజీ? ఎస్ ప్రభు, ఓపెన్ చేస్తున్నాను ప్రభు, ఒక్క నిమిషం। ఓకే ఓకే, నాకు మీ స్క్రీన్ ఏం కనపడట్లేదు. ఇప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు ప్రభుజీ, పర్లేదు పర్లేదు పర్లేదు. డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఒకేసారి చేస్తా। ఓకే. పదహారు శ్లోకం ప్రభుజీ కనిపిస్తుంది? కనిపిస్తుందా ఒక్క ప్రభుజీ? నిమిషం అది. లేదు, నాకేదో టెక్నికల్ ఇష్యూ వచ్చి స్టక్ అయిపోయింది, చూడలేకపోతున్నాను నేను. ఆ, ఓ, నేను మొబైల్ నుండి మళ్ళీ జాయిన్ అవుతున్నాను. ఓకే ప్రభుజీ। ల్యాప్టాప్ నుండి స్టక్ అయిపోయింది. కనిపిస్తుంది ప్రభుజీ. పవని మాతకి అది చాలా చిన్నగా కనబడుతుంది, అర్జెంటుగా పడితే కాస్త పెద్ద కనబడుతేమో చూడండి. ఏనా ప్రభుజీ? బాగుంది. ఓకే బాగుంది. ఓకే మాతాజీ. సరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సనము. సో చాలా చాలా సంతోషం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 16వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాము. నాతో పాటు అందరూ కూడా శ్లోకం చెప్పండి. కర్మణా సుకృత స్వాహో సాత్వికం నిర్మలం ఫలం నిర్మలం ఫలం రజస్సు ఫలం దుఃఖం ఫలం దుఃఖం
అజ్ఞానం తమస ఫలం. అజ్ఞానం అజ్ఞానం తమసః ఫలం. సో అనువాదము చంద్రకళ యాదవ్ మాతాజీ మీరు చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. అనువాదము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణము నందు ఆచరింపబడిన కర్మను దుఃఖములను కలిగించును. తమోగుణమున చేయబడిన కర్మము అజ్ఞానమును కలిగించును. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండోత్. భాష్యము మొదటి భాగము కోట ఉషా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. సత్వగుణమున చేయబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలము లేకయుండును. కనుక మోహరతులైన ఋషులు సదా ఆనందమయమైన స్థితి అందే ఉందురు. కానీ రజోగుణమునందు చేయబడు కార్యములు కేవలము దుఃఖపూరితములై ఉండును. భౌతికానందం చేయబడు ఎట్టి కర్మ అయినను అపజయమును పొందక తప్పదు. ఉదాహరణకు ఎవరైనను ఆకాశమునంటూ ఎత్తైన భవంతిని నిర్మింపదలించినచో అట్టి భవన నిర్మాణమునకు అత్యంత అధికమైన భౌతిక మానవ పరిశ్రమ అవసరమ అగును. దాని కొరకై ధన వ్యయము చేయు యజమానుడు కావలసినంత పెద్ద మొత్తమును సంపాదించుకొనవలెను. అంతేకాకుండా భవన నిర్మాణమునకై మానవులు శ్రమించి పని చేయవలసి వచ్చును. ఈ విధముగా ప్రతి అడుగున అట్టి కార్యమునందు దుఃఖములు అధికముగా నుండును. కనుక రజోగుణ ప్రభావం నందు చేయబడిన ఏ కార్యమందైనను తప్పగా గొప్ప దుఃఖముండునని భగవద్గీత చెప్పుచున్నది. నాకు ఈ గృహమునందు ఇంత ధనము కలదు అని కొద్దిగా మానసిక ఆనందమును పొందవచ్చును కానీ అది నిజమైన సుఖము కాదు. థ్యాంక్ యూ మాతాజీ. చాలు. కిషన్ ప్రభు తర్వాత పారాగ్రాఫ్ చదవండి. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభుజీ. ప్రభుజీ ఒకసారి నేను హ్యాండ్ రైజ్ తమోగుణమునకు చేశా, అది సంబంధించినంత సిస్టమ్. వరకు ఆ గుణమునందు కర్త జ్ఞానహీనుడై ఉండుటచే అతని కర్మలన్నీ వర్తమానమున దుఃఖమును కలిగించుటే కాకుండా పిదప అతడు జంతుజాలమున జన్మించినట్లు చేయును. జంతు జీవితం ఎప్పుడూ దుఃఖముతో నిండి ఉండు. కానీ మాయాశక్తి ప్రభావం నందుండుటచే ఆ జంతువులు ఈ విషయము నెరగదలవు. అట్టి అమాయక జంతువులను వధించుటకు కూడా తమోగుణ ప్రభావమే కారణము. అజ్ఞానము చేత జంతువులను వధించువారు భవిష్యత్తులో తాము జంతువు తమను చంపుటకు తగిన దేహమును పొందగలదని ఎరగదాలరు. కానీ అది ప్రకృతి నియమము. మానవ సంఘమున హంతకుని వృత్తియుట ప్రభుత్వ చట్టము. అట్టి ప్రభుత్వ శాస్త్రము వలనే శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ చట్టం ఒకటున్నదని మానవులు అజ్ఞానవశమున గ్రహింపకొద్దురు. ప్రతి జీవియు దేవాది దేవుని సంతానమే అయినందున భగవానుడు చిన్న చీమనైనను చంపుటను సహించడు. అట్టి ప్రతి కార్యమునకు మానవుడు ఫలితం అనుభవింపవలసి వచ్చును. జీవరుచి కొరకై జంతువులను వధించుట గొప్ప అజ్ఞానపూరితమైనది. భగవానుడు ఎన్నో మంచి వస్తువులను ఆహార నిమిత్తమై సమకూర్చి ఉండుటచే జంతువులను చంపనవసరము మానవునకు లేదు. ఎవరైనాను ఏ విధముగానైనా మాంసభక్షణను కొనసాగించినచో వారు అజ్ఞానముతో వర్తించుతున్నారనియు మరియు తమ భవిష్యత్తును అంధకార బంధురము కావించుకొనుచున్నారని ఎరగవలెను. అన్ని రకములైన జంతువదలలో గోవధ అత్యంత ఘోరమైనది. ఎందుకనగా గోవులు మనకు క్షీరమును నొసగి ఆనందమును కలిగించు. స్క్రోల్ చేస్తారా మాతకి? క్షీరములో ఉంచును. కనుక గోవధ నీచాతి నీచమైన అధమ అజ్ఞానముతో కూడుకున్నట్టి కార్యము. ఋగ్వేదము 9.4.64 గోభిప్రీణత మత్సరం అని తెలుపుతున్నది. గోక్షీరముతో సంపూర్ణముగా సంతృప్తుడైన పిమ్మట ఆ గోవునే వధింపగోరువాడు అజ్ఞానాంధకారములో ఉన్నవాడని అర్థము. విష్ణు పురాణము 1.19.65 నందు కూడా ఈ క్రింది ప్రార్థన ఇట్లు తెలుపబడింది. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓ ప్రభు, ఓ గోవింద, నీకు ప్రణామములు.
నీవు గోవులకును బ్రాహ్మణులకును సమస్త మానవాళికిని ప్రపంచమునకును శ్రేయోభిలాషివి. సారాంశమేమనగా ఈ శ్లోకమునందు గోబ్రాహ్మణుల రక్షణమును గూర్చి ప్రత్యేకముగా పేర్కొనబడింది. బ్రాహ్మణులు ఆధ్యాత్మిక విద్యకు మరియు గోక్షీరములు అమూల్యమైన ఆహారమునకు చిహ్నములు కనుక ఈ ఇరువురు జీవులకు అనగా గోబ్రాహ్మణులకు తప్పక రక్షింపగలను. అది ఏ నాగరికత యొక్క నిజమైన పురోగతియే ఉన్నది. కానీ నేటి వర్తమాన మానవ సమాజమునందు ఆధ్యాత్మిక జ్ఞానము నిరసింపబడుతున్నది, గోవధ ప్రోత్సహింపబడుతున్నది. కనుకనే మానవ సమాజము తప్పు మార్గమున పురోగమించుచు తమ వినాశనమునకు మార్గమును సుగమము చేసుకొనుచున్నదని అవగతము చేసుకునవలెను. జనులను తమ తదుపరి జన్మలలో జంతువులకు ప్రోత్సహించే నాగరికత ఎన్నడూనూ నిజమైన మానవ నాగరికత కాజాలదు. నేటి మానవ నాగరికత పూర్తిగా రజస్తమో గుణములచే పెడదారి పట్టబడుతున్నది. ఇది మిక్కిలి ప్రమాదకరమైనందున మానవాళిని ఈ గొప్ప ప్రమాదము నుండి రక్షించుటకు సమస్త దేశములు కృష్ణ చైతన్యమును సులభ విధానమును వారికి అందించుటకై సిద్ధమింపవు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అనువాదం కూడా అయిపోయింది ప్రభు, అదే భాషం కూడా అయిపోయింది. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. సో ప్రభుజీ మనకి నేను హ్యాండ్ రైస్ చేశాను, అక్కడ పావనిని కూడా ఫోకస్ చేస్తే నేను సిస్టమ్ నుంచి ఆన్ చేస్తాను ప్రభుజీ. అర్థం హ్యాండ్ కాలేదు రైస్ చేసి ఏమంటున్నారు? పెట్టాను, నేను హ్యాండ్ రైస్ చేసి పెట్టా. ఇంకో పావనికి అని ఉంటది ప్రభుజీ, దాన్ని అక్కడ ఫోకస్ చేయగలుగుతారా ప్రభుజీ? నేను సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తా. లేదు మాత, హ్యాండ్ నేను రైస్ చేసి సిస్టమ్ లో హోస్ట్ లాగా లాగిన్ అయ్యాను, అది ఓకే. స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఓహో, మొబైల్లో ఇంకా వేరే రావట్లేదు. ఓకే రావట్లేదు. ప్రభుజీ, పర్లేదు ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. మనకి గుణత్రయ విభాగ యోగంలో ఆ సత్కర్మలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అలాగే దుష్కర్మలు రజోతమో గుణంతో కూడుకున్నటువంటి కర్మలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా వివరిస్తూ ఉంటుందన్నమాట ఈ అధ్యాయం మొత్తం కూడా. సో ఈ అధ్యాయంలో ఇక్కడ మనకి శిల ప్రభుపాదుల వారు చక్కగా భాష్యంలో వివరించి చెప్పారు. ఒకవేళ మనుష్యుడు ఏవి సత్కర్మలు, ఏవి ఎవరిని హానిపరచకుండా చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సత్కర్మలు. అలాగే ఇతర జీవులని, మన మానవులే కాకుండా ఇతర జీవులని కూడా వాళ్ళకి ఎంతో కొంత హాని కలిగించేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దుష్కర్మలు. వాటి వల్ల సరైనటువంటి ఫలితాలు రావు. స్వతహాగా మనుష్యుడైతే అలాంటి కర్మలు చేస్తున్నాడు. ఉదాహరణకి మనకి శిల ప్రభుపాదుల వారు గోవధ గురించి చెప్పారు. గోవధ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. అది స్వతహాగా ఎవరైతే చేస్తున్నారో అతనికి దుష్ఫలితాలను ఇస్తుంది, అలాగే సమాజానికి కూడా దుష్ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే భగవంతుడు గోవులంటే చాలా చాలా ఇష్టపడతాడు అనమాట. ఓకే, సో భగవంతుడు గోవులంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైనటువంటి, ఎందుకు ఇష్టము అంటే ఆ గోవులు చేసేటటువంటి, సమాజానికి చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో అది చాలా చాలా అద్భుతమైనటువంటి సేవ. మనకి భగవంతుడు ఈ సృష్టించినప్పుడు మనకి 3వ అధ్యాయంలో చెప్తాడు, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏష వోస్త్వ ఇష్ట కామదుక్ దేవాన్ భావేతానేన తే దేవ భావయంతు పరస్పరం భావేంత శ్రేయ పరమవాప్స్యతి అని చెప్పేసి. నాయన అర్జున, ఈ సృష్టి ఆరంభించిన తర్వాత నేను దేవతలకి మనుషులకు ఇద్దరికి ఒక నియమం పెట్టానయ్యా.
పరస్పరం యజ్ఞం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఒకరికొకరు సంతృప్తి పరుచుకోవాలి. ఇలా సంతృప్తి పరుచుకున్న క్రమంలో ఏం జరుగుతుంది అంటే, దేవతలు మనుషులు యజ్ఞాలు చేసి దేవతల్ని సంతృప్తి పరుస్తే వాళ్ళు ఆ యజ్ఞ హవిస్సులని స్వీకరించి మనుషులకు కావలసినటువంటి విషయాల్ని అందిస్తారు. దేవతలు ఏవైతే మనుషులకు అందిస్తారో మళ్ళీ మనుషులు వాటిని తిరిగి దేవతలకు అర్పించాలి. ఈ విధంగా యజ్ఞం అనేటటువంటి ఒక ప్రక్రియను నేను పెట్టాను అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. మొట్టమొదటి యజ్ఞం అనేటువంటిది అంటే సృష్టి సక్రమంగా నడవాలి అంటే యజ్ఞం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. సో ఈ యజ్ఞం పలు రకాలు. కర్మ ద్వారా ఉద్భవించేటటువంటి యజ్ఞం ఒకటి డైరెక్ట్ గా దేవతల్ని సంతృప్తి పరచాలి అంటే ఈ హవిస్సులతో కూడుకున్నటువంటి ఈ హోమ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇంకొక పద్ధతి. సో రెండు చేయవలసిందే. మొట్టమొదటిది ఏదైతే ఉందో హవిస్సుతో కూడుకున్నటువంటిది, హోమములో మనం ఇచ్చేటటువంటి హవిస్సు అది ఇవైతే ఏమున్నాయో అవి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది నిత్య అగ్నిహోత్రం అంటారు. అగ్నిని ప్రజ్వలింపజేసి దాంట్లో హవిస్ చేయడము, నెయ్యి పోయడము ఇదన్నీ చేస్తారు. ఇప్పుడు ఆ యజ్ఞం నడవాలి చెయ్యాలి అంటే ఖచ్చితంగా నెయ్యి కావాల్సిందే, ఆవు నెయ్యి కావాల్సిందే. ఆవు నెయ్యి లేకుండా చేస్తే అది శ్రేష్టమైనటువంటి యజ్ఞం కాదు. సో ఆవు నెయ్యితో చేస్తేనే అది శ్రేష్టమైనటువంటి హవిస్సు ప్రక్రియ. ఇప్పుడు అలాంటి భగవంతుడు ఈ సృష్టిలో మానవ జాతి సుఖంగా ఉండడానికి ఏ విధమైనటువంటి ప్రక్రియ ఇచ్చాడో దాన్ని చెయ్యాలంటే గో ఆధారితమైనటువంటి నెయ్యి అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఆవుల్ని ఎడాపిడా వధించుకుంటూ వెళ్తే ఇప్పుడు మనకి ఆ ఆవు నెయ్యి అనేటువంటిది చాలా చాలా కష్టమైపోతుంది దొరకడం. అలాగే యజ్ఞంలో ఆవు గోమయంతో చేసినటువంటి పిడకలు, ఇంకా గోమయంతో హోమగుండం ఇవన్నీ అలికి పెట్టేస్తారనమాట యజ్ఞం చేసే ముందు. ఈ యజ్ఞం చేసే ప్రక్రియకి ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైతే ఆ యజ్ఞం చేసేటటువంటి ప్రక్రియకి ఇబ్బంది అయిపోతుందో ఇంకా దేవతల్ని మనము హవిస్సుల ద్వారా తృప్తిపరచలేము. హవిస్సుల ద్వారా తృప్తిపరచకపోతే మళ్ళీ వాళ్ళు మనల్ని సకాలంలో వర్షాలతోని కరుణించరు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సమాజంలో అసమానతలు పెరుగుంటాయి అన్నమాట. అంటే సకాలంలో వర్షాలు పడకపోతే ఇంకా కరువు రావడము, కరువు వచ్చిందంటే మనుషులకి ఇంకా ధర్మం తప్పిపోతారనమాట. కరువు వస్తే తినడానికి తిండి ఉండదు. తిండి లేనటువంటి సమయంలో మనుష్యుడు ధర్మమా ఈ విచక్షణ ఏమి ఉండదు. ఫస్ట్ నా కడుపు నింపుకోవాలి, ఆకలి తీర్చుకోవాలి అనేటటువంటి ధ్యాసతోటే ఉంటాడు. ఆ ధ్యాసలో ఉన్నటువంటి మనుష్యుడికి ధర్మం అనేటువంటిది పొరపాటున కూడా ఆ ధర్మ విచక్షణ అనేటువంటిది ఉండదు. ఇలాగా ఒకదానితోని ఒకటి ఒక కర్మతోని ఎంతో గొప్ప సమాజంలో ఒక మంచి మార్ప లేకపోతే చెడు మార్ప అనేటువంటిది ముడిపడి ఉంది. సో మనుషులు గనక సత్కర్మలను ఆచరించకుండా దుష్కర్మలను ఆచరిస్తూ ఉన్నారనుకోండి, దానివల్ల అతనికే కాకుండా స్వతహాగా తనకే కాకుండా సమాజానికి కూడా చాలా చాలా హాని కలిగేటటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల మనుషుడు ఎలాంటి సత్ఫలితాలని పొందడు. సో కాబట్టి మనుషులందరూ కూడా సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ సత్కర్మలు మనకి కొన్ని ఇవి సత్కర్మలు, ఇవి దుష్కర్మలు అని చెప్పేసి చెప్పారు. ఓకే, కానీ మనకి భగవద్గీత ఏ విధమైనటువంటి బోధనలు చేస్తుంది అంటే, మనం బాహ్యంగా చేసేటటువంటి కర్మలే కాకుండా మనము ఏ కర్మనైతే బాహ్యంగా చేస్తున్నామో ఆ కర్మ యందు మనము ఆ కర్మని ఎందు గురించి చేస్తున్నామో దాన్ని బట్టి కూడా అది సత్కర్మ కింద లేదంటే సాత్వికమైనటువంటి కర్మ కింద, రాజసికమైనటువంటి కర్మ కింద, తామసికమైనటువంటి కర్మ కింద పరిగణించబడుతుంది. ఉదాహరణకి
మనకి మహాభారతంలో ఇద్దరు మహాత్ముల యొక్క మరణం జరిగింది, వధ జరిగింది. ఓకే. సో ఒకరేమో భీష్మ పితామహ, ఇంకొకరేమో ద్రోణాచార్యుల వారు. ఇద్దరు కూడా పూజనీయులే. అర్జునుడు వీళ్ళిద్దరి గురినే వీరికి నేను యుద్ధం చేయాలా, భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ కర్ణంత తాన్యాప యూధ వీరాన్, ఇలాగే ఆ రుధిర ప్రదిగ్ధాన్. అర్జునుడు ఏమంటాడంటే, ఈ భీష్మ ద్రోణాదులని నేను చంపలేను, వాళ్ళని చంపి వాళ్ళ నెత్తురుతో కూడుకున్నటువంటి ఆ ఈ యొక్క భోగాల్ని నేను అనుభవించలేను, దీనికంటే నేను ఆ వీధులెంబడ అడుక్కుంటూ బ్రతకడం మేలని అనుకుంటున్నాను అని అర్జునుడు అంటాడనమాట. అంత గౌరవనీయుడు భీష్ముడు ద్రోణుడు ఆ పాండవులకి. ఓకే. వీళ్ళిద్దరు కూడా పాండవుల చేతుల్లోనే హతమవుతారు. భీష్మాచార్యుల వారు చాలా విజృంభించి యుద్ధం చేస్తుంటారనమాట. ఒకరోజు భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తుంటారు. కానీ దుర్యోధనుడి యొక్క వైఖరి ఎట్లా ఉంటుందంటే, తొందరగా ధర్మమా విచక్షణ లేకుండా తొందరగా చేసేసేయాలి, అందరినీ పడగొట్టేసేయాలి, తొందరగా మనం యుద్ధంలో గెలవాలి అనేటటువంటి బుద్ధి. భీష్మాచార్యుల వారు తన శక్తి మేరకైనా యుద్ధం చేస్తుంటాడు, కానీ దుర్యోధనుడు దాంతో తృప్తి పడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధం అయిపోయిన తర్వాత సాయంకాలం ఒక రోజు ఒకనొక రోజు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నిందిస్తాడు అనమాట. నువ్వు పాండవ పక్షపాతివి, నువ్వు కావాలనే సరిగా యుద్ధం చేయట్లేదు, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు పాండవులను నిర్జించడము అని చెప్పేసి నిందిస్తాడు. నిందించిన తర్వాత భీష్మాచార్యుల వారు చాలా బాధపడతారు. నేను నా శక్తి మేరకు చేస్తున్నాను యుద్ధం, అయినా వీడు గుర్తించట్లేదు అని చెప్పేసి భీష్మాచార్యుల వారు ఏమంటారంటే, ఒక నిమిషం, ఓకే. భీష్మాచార్యుల వారు ఏమంటారంటే, ఇప్పుడు చూడు నేను ఏ విధంగా యుద్ధం చేస్తాను, రేపటి రోజు చూడు నువ్వు ఏ విధంగా యుద్ధం చేస్తానని చెప్పి పాండవుల్ని సంహరించడానికి ఒక 5 బాణాలు తీసి ఈ 5 బాణాలతో నేను రేపు పాండవుల్ని సంహరించబోతున్నానని చెప్పేసి భీష్మాచార్యుల వారు అంటారు. అనగానే దుర్యోధనుడు ఏమంటాడంటే, నీ దగ్గరే పెట్టుకుంటే నువ్వు వాళ్ళు వచ్చి అడిగేస్తే ఇచ్చేస్తావు అని చెప్పేసి నా దగ్గర పెట్టుకుంటా అని దుర్యోధనుడు తీసుకెళ్తాడు. అప్పుడు మన కృష్ణుడికి ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఈ ప్రణాళిక తెలుస్తుంది. తెలియగానే ఆయన ఏం చేస్తాడు, ద్రౌపది దేవిని పంపించి భీష్మాచార్యుల వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోమని చెప్తాడు. ఆవిడ మొసుకే మొహానికి పైట కప్పుకొని భీష్మాచార్యుల వారి కాళ్ళ మీద పడగానే, స్త్రీ కాబట్టి దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి ఆయన ఆశీర్వదించగానే ఆవిడ లేస్తుంది. భీష్మాచార్యుల వారు ఆశ్చర్యపోతారు. అరే, నేను ఇప్పుడే పాండవుల్ని నిర్జిస్తా అని చెప్పేసి దుర్యోధనుడికి చెప్పాను, ఇప్పుడు ఈవిడొచ్చి నా ద్వారా దీర్ఘ సుమంగలిగా ఉండేటట్టు ఆశీర్వచనాన్ని పొందింది అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. అండ్ దుర్యోధనుడి దగ్గరికి మళ్ళా అర్జునుని పంపిస్తాడు. నీకు దుర్యోధనుడు ఒక వరం ఇచ్చాడు కదా, ఆ వరం ఇప్పుడు కోరుకో. ఏం కోరుకుంటావంటే 5 బాణాలు ఇచ్చేయమని చెప్పేసి కోరుకోమంటాడు. ఈ అర్జునుడు వెళ్ళి కోరుకున్న తర్వాత ఇంకా భీష్మాచార్యుల వారు పాండవులని ఏ 5 బాణాలతో అయితే సంహరిస్తా అన్నాడో 5 బాణాలు లేవు. అయినా సరే యుద్ధంలో విజృంభిస్తా అన్నాడు కాబట్టి ఘోరంగా విజృంభించేస్తాడు అనమాట భీష్మాచార్యుల వారు. ఎట్లా అంటే వీళ్ళకి ఆపడం సాధ్యం కాదు. ఆయన భీష్మాచార్యుల వారు పరశురాముడితోటి యుద్ధం చేసినటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అనమాట పరశురాముడు అంటే. ఆయనతోని యుద్ధం చేసి ఆయనతోటి సరి సమానమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు భీష్మాచార్యుల వారు. అప్పుడు ఇంకా ఏ రోజైతే చాలా దారుణమైనటువంటి విధంగా భీష్మాచార్యుల వారు విజృంభిస్తారో, ఆ రోజు ఏదో ఒక విధంగా పాండవులైతే
తమని తాము కాపాడుకోగలుగుతారు. సాయంకాలం పూట మళ్ళీ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి, తాత మీరు ఇట్లా విజృంభిస్తే ఎట్లా, మేము యుద్ధం చేయలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు, అసలు మీరు ఎట్లా చచ్చిపోతారు తాత అని అడుగుతారనమాట. అడగగానే ఆయన ఏం చేస్తాడంటే, మనం ఎలా చనిపోతామో ఎవరికైనా మన మరణానికి ఒక రహస్యం ఉందనుకో. ఉదాహరణకి ఏదో మనకు కొన్ని శక్తులు ఉండి మన మరణానికి ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఛేదిస్తే మన మరణం సత్యం అనేటటువంటి విషయం మనకు తెలుసు అనుకోండి. ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే మనం చెప్పేస్తాం ఆ రహస్యం? చెప్పం ప్రభుజీ. చెప్పము. ప్లస్ తిడతాం, నిందిస్తాం. నువ్వు పాపిష్టుడా, నా దగ్గరికి వచ్చి నేను ఎట్లా చేస్తానో అడుగుతావా అని చెప్పేసి తిడతామని. కానీ భీష్మాచార్యుల వారు ఆయన పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. ఆయన చెప్తాడు తన మరణ రహస్యం. నేను నా చేతిలో విల్లున్నంత కాలం నన్ను పడగొట్టడం ఎవరి సత్యం కాదు. అండ్ నేను ఇద్దరితోటి యుద్ధం చేయను. ఒకటి, నా చేతిలో ఎవరి చేతిలో అయితే విల్లు లేదో వాళ్ళతో నేను యుద్ధం చేయను. ఇంకొకటి, స్త్రీ పురుషుడు కాకుండా అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వాళ్ళతోటి నేను యుద్ధం చేయను. ఓకే, సో మీ సైడ్ మీరు అస్త్రాన్ని విల్లును పక్కకు పెట్టడం అనేటువంటిది మీరు చేయరు, మీరు వీరులు కాబట్టి. మీ సైడ్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అని చంపడానికి ఏంటంటే, మీరు రథం మీద శిఖండిని తీసుకొచ్చి పెడితే నేను విల్లు పక్కకు పెట్టేస్తాను, యుద్ధం చేయను. అదొకటే ఆప్షన్ అని చెప్తాడు అన్నమాట. చెప్పగానే ఇంకా పాండవులు నెక్స్ట్ రోజు అర్జునుడు తన రథం మీద శిఖండిని తీసుకొచ్చి పెట్టగానే భీష్మాచార్యుల వారు యుద్ధం చేయకుండా బాణాన్ని పక్కకు పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత ఇంకా అర్జునుడు ఎట్లా బాణాలు కొడతాడంటే, ఇంకా భీష్మాచార్యుల వారి యొక్క శరీరంలో ఏదైనా అసలు మొత్తం బాణాలే కనిపిస్తాయి. ఒక్క ఇంచు మాంసం కూడా కనపడదు. అంత తీవ్రంగా బాణాలు కొట్టేస్తాడు. శరీరం మొత్తం ముళ్ళపందికి ఎలాగైతే వెనకాల ముళ్ళుంటాయో ఆ విధంగా మొత్తం భీష్మాచార్యుల వారి శరీరంలోకి బాణాలు దిగిపోతాయి అన్నమాట. అలాగే ఆయన పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆయన ఇంకా మరణిస్తున్నాడని అనుకుంటున్న సమయంలో ఆయన కొద్ది రోజులు ఆగుతాడు అనమాట. ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంటుంది. ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణిస్తాడు. ఆయన యుద్ధం అయిపోయేంత వరకు కూడా అలాగే అంపశయ్య మీద పడుకొని ఉంటాడు అనమాట. ఇది ఒకరి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయంలో అప్పుడు భీష్మాచార్యుల వారు తన శరీరాన్ని వదిలిపెడదామని అనుకుంటున్నటువంటి సమయంలో కృష్ణుడు పాండవులను తీసుకొని భీష్మాచార్యుల వారంతటి వారు శరీరాన్ని వదిలిపెడుతున్నారు అంటే ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నారు. ఒకవేళ అంతటి గొప్ప ధర్మాత్ముడు శరీరాన్ని వదిలిపెడితే గొప్ప ధర్మ సూత్రాలు చెప్పేవారు ఇంకా ఉండరని చెప్పేసి కృష్ణుడు పాండవులను తీసుకొని భీష్మాచార్యుల వారి దగ్గర తీసుకెళ్లి భీష్మాచార్యుల వారికి శక్తినిచ్చి ఆయన ద్వారా చాలా గొప్ప ధర్మ సూత్రాలు, ధర్మ సూక్ష్మాలు అందరికీ బోధింపజేస్తాడనమాట. అప్పుడు చాలా మంది మహర్షులు కూడా వస్తారు ఆ ధర్మ సూత్రాలు, సూక్ష్మాలు వినడానికి. ఓకే, అప్పుడు కృష్ణుడి యొక్క శక్తి ద్వారా భీష్ముడు భగవంతుని ఎదురుగా చూస్తూ భగవంతుని యొక్క నామాన్ని 1000 నామాల్ని పలుకుతూ తన శరీరాన్ని వదిలిపెడతాడు అనమాట. వదిలిపెట్టి భగవంతుల్లో ఐక్యమైపోతాడు. ఈ విధంగా ఆ వ్యక్తి భీష్మాచార్యుల వారి యొక్క మరణం జరిగింది. దీనికి కారణము అర్జునుడు. ఆయన యుద్ధ రంగంలో శిఖండిని ముందు పెట్టడం వల్ల భీష్మాచార్యుల వారు విల్లు పక్కకు పెట్టడం జరిగింది. ఆయన విల్లు పక్కకు పెట్టడం అనేటటువంటి సన్నివేశాన్ని అర్జునుడు చక్కగా సద్వినియోగపరుచుకొని ఇంకా భీష్మాచార్యుల వాడు తిరిగి ఈయనకి బాణ పరంపర వేయలేరు కాబట్టి అదే అదునుగా చూసుకుని అర్జునుడు విశేషమైనటువంటి బాణాలను కొట్టి భీష్మాచార్యులను పడగొడతాడు. అర్జునుడు భీష్మాచార్యుల వారి యొక్క మరణానికి కారణమయ్యాడు. ఇంకొకరి మరణం ఉంటుంది. ఇంకొకరి మరణము ద్రోణాచార్యుల వారి మరణం ఉంటుంది. 18 రోజులు జరిగినటువంటి యుద్ధంలో 15వ రోజున ఇంకా ద్రోణాచార్యుల వారు కూడా ఈ పాండవులకి విద్య నేర్పించిందే ఆయన. అలాంటి వ్యక్తి యుద్ధం చేస్తున్నాడంటే చాలా భయంకరంగా ఉంటుంది.
ఆ ద్రోణాచార్యుల వారు పడిపోవాలి, ఆయన పడిపోతే తప్ప యుద్ధం ముందుకు సాగదు, గెలుపుకు వైపు మనం వెళ్ళము అని పాండవులకు తెలిసిపోతుంది. ఇప్పుడు కృష్ణుడు ఒక ప్రణాళిక వేస్తాడనమాట. ఆ యుద్ధ రంగంలో ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు పేరు అశ్వత్థ. ఓకే. అలాగే ద్రోణాచార్యుల వారి కొడుకు ద్రోణాచార్యుల వారి కొడుకు పేరు కూడా అశ్వత్థామ, ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ. ఈ ఏ ఏనుగుకైతే అశ్వత్థామ అని పేరుందో ఆ ఏనుగు చనిపోతుంది యుద్ధంలో. చనిపోగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ వేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఆయన ఉత్సాహంగా ఉన్నాడు అనుకోండి, ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక పర్సనల్ విషయాన్ని మీరు చెప్పకూడని విషయాన్నో లేకపోతే ఏదో ఒక విషయాన్ని చెప్పారనుకోండి, ఆయన యొక్క ఉత్సాహం తగ్గిపోతుంది. అదే విధంగా దీన్ని ఆటలలో కూడా కొందరు ఉపయోగిస్తుంటారు అనమాట. క్రికెట్లో మెయిన్గా క్రికెట్లో ఉపయోగిస్తుంటారు. ఎవరైనా క్రికెటర్ చాలా విజృంభించి ఆడుతున్నాడు అనుకోండి, ఆయన ఏదో ఒక విధంగా బౌలర్లు కానీ వెనకాల ఉన్నటువంటి ఫీల్డర్స్ కానీ వీళ్ళు తిట్టడము ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. ఆయనే ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉందో, ఏకాగ్రత ఉందో దాన్ని పక్క తప్పించాడు, డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆయన ఆట మీద పట్టు కోల్పోతాడు, ఏకాగ్రత కోల్పోతాడు. మనం అప్పుడు ఆయన అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇదొక కుతంత్రంతో కూడుకున్నటువంటి ప్లాన్. ఈ యుద్ధ రంగంలో కూడా అలాగే ద్రోణాచార్యుడు అంత ఉత్సాహంతో విజృంభించి యుద్ధం చేస్తున్నటువంటి ద్రోణాచార్యుల వారికి ఇప్పుడు ఆయన ఆపాలంటే ఆయన నిరుత్సాహపరచాలి. ఆయన నిరుత్సాహపరచాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక పర్సనల్ విషయాన్ని పర్సనల్ విషయాన్ని ఏదో పర్సనల్ గా ఆయనకు ప్రమాదం వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు కృష్ణుడు ఏ విధంగా ప్లాన్ వేస్తాడంటే, ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. అశ్వత్థామ పేరుతో గల ఒక ఏనుగు కూడా చనిపోయింది. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ మరణించాడు అని అన్నాం అనుకోండి, ద్రోణాచార్యుడు నా కొడుకు చనిపోయాడా అని బాధపడిపోయి ఆయన కృంగిపోతాడు. దాన్ని మనం అదునుగా తీసుకొని ఆయన్ని పడేద్దాం అనేటటువంటి ప్లాన్. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ద్రోణాచార్యుడు నమ్మడు, ఒక్క యుధిష్ఠిర మహారాజ్ చెప్తే తప్ప. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజ్ తన జీవితంలో ఎన్నడూ కూడా అసత్యం ఆడలేదు కాబట్టి ఆయన ద్వారా చెప్పిద్దామని చెప్పేసి కృష్ణుడు ఏమంటాడంటే, మీరు చెప్పండి యుధిష్ఠిర, అశ్వత్థామ హతః అని చెప్పండి అంటే, యుధిష్ఠిర మహారాజ్ నేను చెప్పను, అట్లెట్లా చెప్తా, తప్పు కదా, అసత్యం కదా అంటే, నేను అసత్యం ఆడమని చెప్పట్లేదు, నేను ఏమంటున్నా అంటే నువ్వు అశ్వత్థామ హతః అని గట్టిగా అరువు, అందరూ వింటారు. కుంజరహ అను మెల్లగా, ఎవరికి వినపడకుండా అంటాడనమాట. అంటే అశ్వత్థామ చనిపోయాడు. ఆ చనిపోయిన అశ్వత్థామ ఎవరంటే కుంజర అంటే ఏనుగు. సో అశ్వత్థామ హత అనేటటువంటి విషయాన్ని అందరికి వినపట్టేటను కుంజరహ అని మెల్లగాను అంటాడు అనమాట కృష్ణుడు. అనగానే అదే విధంగా యుధిష్ఠిర మహారాజు కూడా అశ్వత్థామ హతః అని అంటాడు. అనగానే ఈ వార్త ద్రోణాచార్యుల వారు వింటారు. వినంగానే ఆయన కృంగిపోతాడు పాపం. అరే, ఒక్కగానొక్క కొడుకు మీద ఎంతో ప్రేమ, అలాంటి కొడుకు చనిపోయాడా అని బాధతోటి ఆయన బిల్లు పక్కకు పెట్టేసేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా నేను ఎవరి గురించి బ్రతకాలి అని చెప్పేసి ఆయన ఈ శరీరంలో నుండి వెళ్ళిపోదామని తన ఆత్మని అష్టాంగ యోగ పద్ధతిలో ఈ శరీరం నుండి ఆత్మను తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఆయన ధ్యానమగ్నుడై కూర్చుంటాడు. ఇంకా యుద్ధరంగంలో కూర్చోగానే ఈ ద్రోణాచార్యులను చంపడానికే ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన పేరే దృష్టద్యుమ్నుడు. ఓకే. సో ఈ దృష్టద్యుమ్నుడు ద్రౌపది దేవి యొక్క అన్నగారు, ద్రుపద మహారాజు వల్ల కుమారుడు. ఈయనకి విద్య నేర్పించింది కూడా ద్రోణాచార్యుడే. ఎప్పుడైతే ఎందుకు ద్రోణాచార్యుడికి చంపడానికి ఎందుకు ఈయనని కనడం జరిగింది అంటే, ఈ ద్రుపద మహారాజు ద్రోణాచార్యులు ఇద్దరు కూడా మిత్రులు, ఫ్రెండ్స్. ద్రోణాచార్యుల వారు చాలా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన అవమానించేస్తాడు. నీకు నాకు ఫ్రెండ్స్ ఏంటి, నువ్వు బీదవాడివి, బీద బ్రాహ్మణుడివి, నీకు నాకు స్నేహం ఏంటి, స్నేహం చేయాలంటే దానికి ఒక స్థాయి ఉంటుంది, సమానమైనటువంటి
ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతోటి స్నేహం చేయాలి అని చెప్పేసి ఈ ద్రోణాచార్యుని అవమానించి పంపించేస్తాడు. పంపించేయగానే ద్రోణాచార్యుడు పాపం చాలా బాధపడతాడు. అరే, కలిసి కలిసి చదువుకున్న ఇద్దరు ద్రుపద మహారాజు అలాగే ఈ ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా కలిసి విద్యాభ్యాసం చేస్తారు. అలాంటి మిత్రుడు ఇట్లా చేస్తాడు అని చెప్పేసి ఆయన బాధపడతాడు. తర్వాత పాండవులకు గురువు అవుతాడు. పాండవులకి చాలా చాలా విద్యలు నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత గురుదక్షిణగా ద్రుపద మహారాజుని అడుగుతాడు. అడగగానే కౌరవులు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు ఇంకా యుద్ధంలో ఓడిపోతారు అనమాట. ఓకే, పాండవులు మాత్రం ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి, పాండవులు కూడా కాదు, ఒక్క అర్జునుడు భీముడు ఇద్దరే వెళ్తారు. కౌరవులు మాత్రం 100 మంది సైన్యంతో వెళ్ళి ద్రుపద మహారాజు చేతిలో ఘోరంగా ఓడిపోయి తిరిగి వచ్చేస్తారు. పాండవుల్లో కేవలం అర్జునుడు భీముడు ఇద్దరే వెళ్ళి ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి ఆయన రథానికి కట్టేసి తీసుకొస్తారు. తీసుకురాగానే ఇప్పుడు ద్రుపద మహారాజుని పాండవులు గెలిచారు కాబట్టి, అర్జునుడు గెలిచాడు కాబట్టి ఆయన రాజ్యం మొత్తం ఈయనదే. ఆ రాజ్యం మొత్తం ఈ ద్రోణాచార్యుడికి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి అప్పుడు ద్రోణాచార్యుల వారు అంటారనమాట, ఏం ద్రుపద మహారాజా, ఇప్పుడు నేను రాజుని, నువ్వు నా ముందు ఒక రాజ్యం లేని వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు నాకు స్తోమత ఉందా నీతోని స్నేహం చేయడానికి అని అడుగుతాడు అనమాట. అప్పుడు ద్రుపద మహారాజుకి చాలా సిగ్గేస్తుంది అనమాట. సిగ్గేసి అప్పుడు ద్రోణాచార్యుల వారు ఏమంటారంటే, సరే నేను నీకు ఒక క్షమాభిక్ష పెడుతున్నాను, నేనేం చంపను, ఒక విషయం గుర్తుంచుకో, పరిస్థితి కాలం ఎప్పుడు ఉండదు. కొన్నిసార్లు నీకు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇంకొకరికి అనుకూలంగా ఉంటుంది. నీకు అనుకూలంగా ఉన్నంత మాత్రం చేత నువ్వు గర్వంతో మెడిసిపడకూడదు. అనుకూలంగా లేనప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయనకు పాఠం చెప్పేసి సగం రాజ్యాన్ని ద్రుపద మహారాజుకి ఇచ్చి పంపించేస్తాడు. అప్పటి నుంచి ద్రుపద మహారాజు పగబెట్టుకుంటాడు, ఎలాగైనా ఈయనని చంపాలి, అర్జునుడిని అల్లుడుగా పొందాలి అని చెప్పేసి యజ్ఞం చేసి ఇద్దరిని కంటాడు. ఆ యజ్ఞం ద్వారా దృష్టద్యుమ్నుడిని ద్రౌపది దేవిని అర్జునుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దృష్టద్యుమ్నుని ద్రోణాచార్యుని చంపడానికి పెంచుతాడు. సో ఆ పగ పెట్టుకొని దృష్టద్యుమ్నుడు వెళ్ళేసి ద్రోణాచార్యుడు ఎప్పుడైతే తన కుమారుడు అశ్వత్థామ హతహ అనేటటువంటి వార్త విన్నాడో, ఆయన తన కుమారుడా లేకపోతే ఏనుగా అనేటువంటిది ఆయనకి ద్రోణాచార్యులకు తెలియదు. కేవలం యుధిష్ఠిర మహారాజు కృష్ణుడికి మాత్రమే తెలుసు. ఆయన తన కుమారుడే చనిపోయాడు, యుధిష్ఠుడు అంతటి వాడు, ధర్మరాజు అంతటి వాడు, అశ్వత్థామ హతహ అంటే ఇంకా ఆయన ఎప్పుడు అబద్ధమాడు కాబట్టి అది 100% నిజమే అనుకొని ఆయన ఏం చేస్తాడంటే ఇక ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆయన ధ్యానంలో కూర్చోగానే ఈ దృష్టద్యుమ్నుడు వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ ద్రోణాచార్యుని వారి యొక్క జుట్టు పట్టుకొని తల నరికేసి చంపేస్తాడు. ఆయన ఆల్రెడీ కొడుకు చనిపోయాడన్న బాధతోటి ఆయన ఇంకా యుద్ధం విరమించుకొని శరీరాన్ని వదిలిపెడదామనే స్థితికి వెళ్ళిపోయినా కూడా దృష్టద్యుమ్నుడు లోపల పగబెట్టుకొని వచ్చి ఆయన శిరస్సుని ఖండించేస్తాడు అనమాట. ఖండించేగానే ద్రోణాచార్యుల వారు చనిపోతారు. ఈ విషయం ఏదైతే ఉందో, దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క శిరశ్ఛేదనం చేసేసాడు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో ద్రోణాచార్యుల వారి కుమారుడైనటువంటి అశ్వత్థామకి తెలుస్తుంది. యుద్ధం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మా పాండవులు గెలిచిన తర్వాత ఇంకా దుర్యోధనుడు కూడా ఆల్మోస్ట్ పడిపోతాడు, అంతా కర్ణుడు పడిపోతాడు, పాండవులు గెలిచిన తర్వాత ఆ కురుక్షేత్రంలోనే యుద్ధ సంగ్రామం దగ్గరే ఆ గెలిచిన రోజు రాత్రి అందరూ కూడా యుద్ధ వీరులందరూ కూడా పడుకొని ఉంటారనమాట. ఆ పడుకొని ఉన్నటువంటి సమయంలో ఈ అశ్వత్థామ వెళ్ళి ఆ యుద్ధ వీరులందరి యొక్క తలలు నరికేస్తాడు. దృష్టద్యుమ్నుని తలలు కూడా నరికేస్తాడు అనమాట. నరికేసి చంపేస్తాడు. అయితే ఇప్పుడు ఈ వృత్తాంతం ఏదైతే ఉందో దీంట్లో అర్జునుడు దృష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా మహాత్ములని చంపారు.
సో అర్జునుడు చంపడం అర్జునుడు భీముడిని పడగొట్టడం వల్ల గొప్ప ఆ ధర్మ సూత్రాలు ఈ మొత్తం ఆ మనందరికీ కూడా గొప్ప ధర్మ సూత్రాలు భీష్ముడి ద్వారా తెలిసాయి. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని చంపడం వల్ల తన ప్రాణాలకే హాని జరిగింది. ఇప్పుడు ఇద్దరు చేసింది ఒకటే ప్రక్రియ. యుద్ధంలో ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక కుతంత్రంతోటే ఇద్దరు మహాత్ములని పడగొట్టారు. కానీ దీంట్లో ఎవరు చేసింది సాత్వికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది, ఎవరు చేసింది రజోతమోగుణ ఫలితాలను ఇచ్చింది చెప్పండి. దుష్టోద్యుమ్నుడు చేసింది రజోగుణం. అశ్వత్థామ చేసింది రజోగుణం. అర్థం కాదు. భీముడు అర్జునుడు చేసింది సాత్వికం ప్రభుజీ. ఈయన దుష్టోద్యుమ్నుడు చేసింది రజోగుణంతో, రజోతమో గుణంతో చేసినటువంటిది. ఎందుకు అట్లా అయింది? ఇద్దరు చేసింది ఒకటే కదా. యుద్ధంలో ఎదుటి వ్యక్తిని చంపాలి. ఇద్దరు ఎదుటి వ్యక్తిని చంపడానికే యుద్ధం చేశారు. ఒకరు చేసింది ఎందుకు సాత్వికమైనటువంటి ఫలితాలను ఇచ్చింది, ఇంకొకరు చేసింది ఎందుకు రజోతమో గుణ ప్రేరితమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. అర్జునుడు ధర్మబద్ధంగా చేశారు కాబట్టి సాత్వికంగా. భీష్ముడికి వరం ఉంది కాబట్టి, భీష్ముడికి వరం ఉంది కాబట్టి. భీష్ముడికి ఏం వరం ఉంది? అతను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోతాడు. ఓకే, కానీ పడగొట్టడం అయితే పడగొట్టింది అర్జునుడే కదా. యుద్ధం చేయకుండా చేసింది అయితే ఒక వ్యక్తిని యుద్ధంలో పడగొట్టడం అంటే చంపేయడం కంటే కూడా అతన్ని యుద్ధం చేయకుండా చేయడం అసలేగా నిజానికి పడగొట్టినట్టే. అర్జునుడు అడిగి కనుక్కొని భీష్మ పితామహ ద్వారా ఆయన మరణాన్ని తెలుసుకొని చేసినాడు ప్రభుజీ. కౌరవుల వైపు కృష్ణుడు, అదే ఆ పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు కదా ప్రభుజీ. ఆయన ధర్మాత్ముడు కాబట్టి, భీష్ముడు ధర్మాత్ముడు కాబట్టి ఆయన చావు రహస్యాన్ని చెప్పాడు. చావు రహస్యాన్ని చెప్పి ఆయన ప్రాణాల మీదకి ఆయనే తెచ్చుకున్నాడు. ఓకే, అర్జునుడు చంపాడు. బాణాలు అయినా కూడా ఇప్పుడు అధార్మికంగా అట్లాగా యుద్ధంలోకి స్త్రీ పురుషుడు కానటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి చంపడం అనేటువంటిది ఎంతైనా కూడా అది కొద్దిగా ఒక వీరుడు చేయాల్సినటువంటి పనేం కాదు. అంటే అంబకు చేసిన అన్యాయం ఉంది కదా అక్కడ. ఓకే, ఇచ్చిన వరం. ద్రౌపదిని నిండు సభలో అందరూ చూస్తుంటే ఎవరు మాట్లాడారు కదా ప్రభుజీ. అదే వాళ్ళకు కర్మ అనుకుంటున్నారు. ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణ భగవాను ఆజ్ఞతో అర్జునుడు చేస్తాడు ప్రభుజీ. అది ఒకటి. భీష్ముడు కూడా తను ధర్మాన్ని రక్షించవలసిన వాడే. ఆ రోజు నిండు సభలో ద్రౌపదీ దేవుని అవమానిస్తా అంటే తను కళ్ళతో చూస్తూ కూడా తను కూడా కొంచెం తన స్వార్థం కోసము, తన ప్రతిజ్ఞ కోసము తను ఏ మాత్రం మాట్లాడకుండా కొంచెం విచక్షణ రహితంగా ఆలోచిస్తాడు కదా ప్రభుజీ. అందుకు కృష్ణ భగవానుడు తను నేను చెప్పినట్టు చేయి, నేనే అన్ని చేయిస్తాడని భగవద్గీతలో బోధిస్తాడు కదా ప్రభుజీ. నేను నిత్య కర్మ, నువ్వు ఊరికే ఇది మాత్రమే, నేను చేయించేదంతా నేనే చేయిస్తాను అనే భగవద్గీత బోధనలో కూడా తను విన్నాడు కదా. అందుకని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. కానీ ధర్మం కోసమే చేశాడు, కానీ తన స్వార్థం కోసం అర్జునుడు చేయలేదు ప్రభుజీ. అదే దృష్టద్యుమ్నుడు ఒక స్వార్థంతో పగ తీర్చుకోవడానికి మనసులో తనకు ఆ భావం ఉండి తను ద్రోణాచార్యుడిని అంతమొందిస్తాడు. ఇంకొక రకంగా ఆలోచిస్తే కూడా ఇంకా ద్రోణాచార్యుడు వీళ్ళందరినీ పడగొట్టాలంటే ఏదో వ్యూహం పొందాలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఎవరెవరికి ఎలా చేయాలో అలా చేయిస్తాడు. కాబట్టి అక్కడ తన స్వార్థం కోసం చేసినాడు, ఇక్కడ ధర్మ పరిరక్షణ కోసం చేసినాడు కదా ప్రభుజీ. అలా అనుకోవాలి ప్రభుజీ మనము. మంచిగా చెప్పారు, మంచి చక్కగా చెప్పారు. తేడా ఏంటి? అర్జునుడు ఒక మహాత్ముని చంపేస్తే అది సత్ఫలితాలను ఎందుకు ఇచ్చింది? దృష్టద్యుమ్నుడు ఒక మహాత్ముని చంపేస్తే అది దుష్ఫలితాలను ఎందుకు ఇచ్చింది అంటే
అర్జునుడు చంపడానికి అర్జునుడు భీష్మాచార్యుల్ని చంపడానికి కారణం కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆయన చేశాడు. దృష్టద్యుమ్నుడికి ఎవరు చెప్పలేదు. కృష్ణుడేమో ఆయనకు ఆజ్ఞ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళేసి తల శిరశ్ఛేదనం చేసుకొని తీసుకుని రా అని చెప్పలేదు. తాను సొంతగా తన స్వార్థాన్ని తీర్చుకోవడానికి, తన స్వార్థానికి ప్రాముఖ్యతనిచ్చి వెళ్ళి ద్రోణాచార్యుల వారిని ఆయన చంపడం జరుగుతుంది. ఓకే, సో అర్జునుడికి వారిని సంహరించడానికే పుట్టిండు. వాళ్ళ ఆయన నాన్న జననాన్ని కోరిక మీద సంహరించడానికి. ఆయన జన్మ తర్వాత ఆయనను సంహరించవలసిందే. ఆయన మరణం కూడా ఆయనను చంపిన తర్వాత ఆయనకు మరణం అని రాసి పెట్టి వెరీ గుడ్. ఇప్పుడు ఆయన చంపడానికే పుట్టాడు దృష్టద్యుమ్నుడు. కానీ ఇప్పుడు చంపాల్సిన అయిపోయినాక ఆయన పని అయిపోయినట్టే, లోకంలో వచ్చిన పని అయిపోయినట్టే. అందుకే ఆయనను మళ్ళీ శిక్షించడానికి ఛాన్స్ ఇచ్చారు. భూభార హరణం కొరకనే ఎవరెవరు దృష్టిలో ఉన్నారో ఈయన చేసినది కొద్దిగా దుస్సాహసమైనా కానీ వెంటనే కృష్ణుడు అడ్డుపడలేదు. అప్పటికే మన ద్రోణాచార్యుడు ప్రాణత్యాగం చేసిండు, ప్రాణం వదిలేశాడు. ప్రాణం వదిలేసిన వారికి ఈయన ఆలోచనతో శిరఖండన చేశాడు. అది ఇప్పుడు అక్కడ మనం చూడాల్సినటువంటి చంపడం పాపం కాదు, చనిపోయిన శరీరాన్ని నుంచి తల వేరు చేయడం అది పాపం జరిగింది. చంపడంలో పాపం లేదు, ఆయన చంపడానికి పుట్టిండు. అప్పటికే ఆయన ప్రాణం వదిలేశాడు. వాళ్ళకి ఇలా మహర్షులు వచ్చి నేను ప్రాణత్యాగం చేయమని చెప్పారు. ఎంతో మునులు వచ్చేసి ఆయనకు ప్రాణత్యాగం చేయాలని చెప్పారు. చెప్పిన దానికి కారణంగా ఆయన ప్రాణం అప్పటికే ప్రాణం వెళ్ళిపోయింది. ప్రాణం వెళ్ళిపోయిన దేహం నుంచి శిరఖండన చేసేయడము అది తప్పుగా భావించి చంపడం జరిగింది. అది కూడా ప్రభుజీ నేను చెప్పొచ్చా, ఆయుధం లేకుండా చేయడం ఒక తప్పు, నిద్రలో ఉన్న వాళ్ళకి చంపడం కూడా ఒక తప్పు అని మీరు ఇప్పుడు చెప్పారు. అప్పటికే ప్రాణం పోయింది, ప్రాణం వదిలేసిండు, ప్రాణత్యాగం చేసిండు. చనిపోయిన దేహం అన్నట్టు, ప్రాణత్యాగం చేసిన దానికి చనిపోయిన దేహం అంటారు. ఆ దేహం నుంచి వెళ్ళి క్షీరక్షేదన చేయడం తప్పు అని చెప్పేసి దాన్ని ప్రతిగా తీసుకొని మీరు ఛాలెంజ్ చేస్తారు. నా తండ్రిని ఇట్లా చేసినందుకు నేను ప్రతీకారం తీసుకుంటా. అప్పటికే ఆయన కూడా తెలుసు తండ్రి ప్రాణం వదిలేశాడని. ప్రాణం వదిలేసిన దేహం తెలిసి ఖండన చేశాడు, అది తప్పు అని చెప్పేసి చంపాడు. కాకపోతే ఈయన లాజిక్ ఏంటంటే, నేను పుట్టిందే ఆయన కొరకు, నా తండ్రిని చంపాడు, ఇంతమందిని చంపినాక నేను ఇంకా బతికేందుకు ఉండాలి అని. అక్కడ క్షత్రియ ధర్మంలో కొన్ని లాజిక్లు ఉంటాయి. నా తండ్రిని చంపినాక నేనెందుకు, రావో రేవో నేను చూసుకోవాలనే టార్గెట్ వీళ్ళది. ఈయన అధర్మం ఏం కాదు, ధర్మ మార్గమే. కానీ ఆయన ప్రాణం పోయింది ఆయనకు తెలియదు. కూర్చున్నాడు కావచ్చు, నేను చంపడమే నా లెక్క అని. కానీ ప్రాణం పోయింది అర్జునుడికి, కృష్ణుడికి, పాండవులకు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ జ్ఞానం కాబట్టి ప్రాణం పోయింది తెలియదు. తెలియకపోవడం వల్ల శిరఛేదన చేశాడు. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా ఈ ద్రోణాచార్యుడు చనిపోలేదు, అస్త్ర సన్యాసం చేశాడు, నిశ్చేష్టుడైపోయాడు అనమాట. కుమారుడు మరణించుండరు అనే వార్త విన్న తర్వాత ఆయన దుఃఖంతో అస్త్ర సన్యాసం చేసినప్పుడు ఈయన చంపాడు, అంతే తప్ప చనిపోయిన దేహాన్ని చంపలేదు. కపాల మోక్షం చేసుకుంటాడు. కపాల మోక్షం మీరు క్లియర్ గా చూడండి, వినండి. కపాల మోక్షం చేసినాక సాయిష్టానం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే క్షణంలో ప్రాణం బయటికి పోయిన క్షణంలోనే ఆయన అటాక్ చేసి నరుకుతాడు. అది అందరికి తెలుసు కాబట్టి చనిపోయిన దేహం కిందికి వస్తుంది. ప్రాణం పోయినాక అది మృతదేహం కిందికి వస్తుంది. మృతదేహాన్ని ఖండించడం క్షత్రియ ధర్మం కాదు. అప్పటికి అర్జునుడు చెప్తూ ఉంటాడు, అరే అయిపోయింది అని, చనిపోయి నువ్వు పోకు అని చెప్తుంటే కూడా చంపేస్తాడు, నరికేస్తాడు. థ్యాంక్ యూ. అందరూ చాలా చక్కగా చెప్తారు. వెరీ గుడ్. మీ పేరేంటి ప్రభు? శ్రీనివాస్ రామగుండ. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, ఇద్దరు అర్జునుడు దృష్టద్యుమ్నుడు ఇద్దరు వీరులను చంపారు. కానీ దృష్టద్యుమ్నుడి విషయంలో జరిగినటువంటి పొరపాటు ఏంటి అంటే, తన స్వార్థానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒకటి, ఆయన ద్రోణాచార్యులను చంపడానికి పుట్టినప్పటికి కూడా ఇప్పుడు ఆయన సహజంగానే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. ఆయన చావడం అనేటువంటిది ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఆయన చస్తే ఇంక యుద్ధం ముందుకెళ్ళదు, యుద్ధంలో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలాగో ఆయన చస్తున్నాడు కాబట్టి ఆయన ఎలాగో శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. మళ్ళీ నేను ఎందుకు వెళ్ళి నా
అతి ఉత్సాహాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి విచక్షణ కోల్పోయాడు అనమాట దృష్టోద్యుమ్నుడు. ప్రభుజీ ఆవేశంలో ఉన్న వానికి ఆలోచన తగ్గిపోద్ది. నేను చంపాలి ఎట్లయితే అన్నట్టుగా అదే దూరంలో పోయిండు. ఆ క్షణమే ఈయన దగ్గరికి పోయిన క్షణంలో ఆయన ప్రాణము పోయింది. అప్పటికి అర్థం లేదు. ఆత్మని అప్పటికే ద్రోణాచార్యుల వారు తన యొక్క ఆత్మని శరీరం నుండి వేరు చేస్తాడు, ఆల్మోస్ట్ వేరు చేసేస్తాడు. ఇంకా దృష్టోద్యుమ్నుడు వెళ్ళి తల తీసేయకపోయినా కూడా ద్రోణాచార్యుల వారు శరీరాన్ని పడిపోయేది. ఈయన విచక్షణ లేకుండా మహాత్ములు చెప్పిన మాట వినకుండా వెళ్ళి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం వల్ల ఈ దృష్టోద్యుమ్నుడు మళ్ళీ ఆయన కూడా అశ్వత్థామ చేతిలో చనిపోవాల్సి వచ్చింది. శివప్రసాది కాబట్టి ఆయన పుట్టక కూడా ఆడికే ఆయన మరణానికి కారణం అది కావాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వేసిన స్కెచ్ అది. పగ ప్రభుజీ మనసులో ఫస్ట్ ఇంకా స్వార్థము పగ ఉన్నాయి కదా ప్రభుజీ, అది చల్లారడానికి తను అలా చెప్తాడు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఈ రోజు మన శ్లోకం ఏదైతే ఉందో, కర్మణాసుకృత శ్రియాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖ అజ్ఞానం తమస ఫలం అనేటటువంటి శ్లోకానికి మనం ఏ విధంగా దాని నుండి ఆ శ్లోకం నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి సారాంశమైనటువంటి సారవంతమైనటువంటి విషయం ఏంటి అంటే, మనకి కొన్ని సాత్వికమైనటువంటి పనులు, కొన్ని రాజసికమైనటువంటి పనులు, కొన్ని తామసికమైనటువంటి పనులు అని చెప్పేసి మనకి కొన్నిటి గురించి అవగాహన ఉంది. కొన్ని సార్లు అంటే అవే కాకుండా కొన్ని సార్లు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో కూడా మనము లోపల ఏదైనా స్వార్థపూరితమైనటువంటి బుద్ధితోని ఆ కర్తవ్యాన్ని నిర్వహించామనుకోండి, అది మళ్ళా మనకి రజసిక తామసిక ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇందులో ఈ శ్లోకము యొక్క భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, జంతు హింస, గోహింస అనేటువంటిది చాలా రజోతమో గుణాలతో కూడుకున్నటువంటిది. అది మనకి తెలుసు. దాన్ని ఏ విధంగానైనా కూడా చంపడం అనేటువంటిది అది చాలా రజోతమో గుణాలతో కూడుకున్నటువంటిది, బాహ్యంగా చేసేటటువంటి పని. సో కన్ఫర్మ్ ఉంది. కానీ కొంతమంది శాస్త్రాలు చదివిన అంటే దారుణమైనటువంటి రజోతమో గుణాలు తమో గుణ ప్రేరేపితమైనటువంటి పనులు బాహ్యంగా చేయకపోవచ్చు, కానీ మనస్సులో మాత్రము ఆ రజోతమో గుణాలని ప్రేరేపించేటటువంటి బుద్ధి గనక పెట్టుకున్నారనుకోండి, ఆ బుద్ధిని పెంచి పోషించారనుకోండి, చివరికి వాళ్ళు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది లోక శ్రేయస్కరమైనటువంటి పని అయినా కూడా వాళ్ళకి దుష్ఫలితాలను ఇస్తుంది. అది మనం తెలుసుకోవాలి. కేవలం కొన్ని పనులు మానుకోవడం వల్ల రజోతమో గుణాల నుండి బారిన పడకుండా ఉండగలమంటే అది కొంత మేరకు అది కరెక్టే. కానీ మన జీవితంలో మనం చేసేటటువంటి ఏ కర్మ అయినా కూడా మానసిక స్థితిలో ఆ కర్మని మనము ఆచరించేటప్పుడు మానసిక స్థితిలో మనం ఏ భావనతోటి ఉన్నాము, ఏ భావనతోని ఉంటామో ఆ భావన యొక్క ప్రేరణ వల్ల మనం ఆ కర్మ చేయాల్సి వస్తుంది. అది సద్భావన అనుకోండి, ఓకే, సద్భావనతో చేస్తాడు. అలా కాకుండా ఇంకా రజోతమో గుణ భావన అనుకోండి, ఏదైతే పగ తీర్చుకోవాలి, మన క్రోధాన్ని తీర్చుకోవాలి, లేదంటే నాకే మొత్తం ఫలితం రావాలి, నేనే దీన్ని అనుభవించాలి. ఉదాహరణకి ఇప్పుడు భగవద్గీత చెప్తున్నాం మేము ప్రతినిత్యం కూడా. మన ఈ క్లాస్లో 4-5 ప్రొద్దున వచ్చి చెప్తున్నారు. ఒక రోజు నేను, ఒక రోజు ఇంకో ఆయన, ఒక రోజు ఇంకో మాతాజీ ఇట్లా వచ్చి చెప్తున్నారు. ఇట్లా కాకుండా ఇది మంచి పని, మంచి భగవద్గీత ఇతరులకు బోధించడం అనేటువంటిది మంచి పని. ఇలా కాకుండా ఇదే భగవద్గీతని ఎవ్వరు చెప్పదు, నేను ఒక్కనే చెప్తా ప్రతిరోజు, మీరు ఎవ్వరు రావద్దు, నేను ఒక్కనే చెప్తా, ఈ కార్యక్రమానికి మొత్తానికి నేనే ప్రవచనాలు చేస్తాను, ఏమైనా పేరు ప్రఖ్యాతలు వచ్చినా నాకే రావాలి అనేటటువంటి భావనతో చేశాను. మంచి పని, కానీ లోపల మాత్రం పేరు ప్రఖ్యాతల మీద కాంక్ష ఉంది. చేసేది మంచి పైన అయినా కూడా దేని మీద నా దృష్టి ఉందో, దేని
నేను దేనికి ప్రాముఖ్యత ఇస్తూ నేను ఆ పని చేస్తున్నానో దానివల్ల అది నాకు రజోతమ ఫలితాలను ఇస్తుంది. స్వార్థం ప్రభుజీ, స్వార్థంలో ఏమంటున్నారు? స్వార్థంతో చేస్తా ఉన్నారు. స్వార్థంతో మంచి పని చేసిన పైకి మంచి పని చేసినట్టు ఉంటుంది, లోపల తన స్వార్థం. అలాంటి వాళ్ళని మిథ్యాచారి అంటారు అన్నమాట. అయితే మనము భగవద్గీత ప్రతినిత్యం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా చాలా సంతోషం. భగవంతుడు ఈ గుణత్రయ విభాగ యోగంలో చతుర్దశోధ్యాయంలో ఈ గుణముల గురించి వివరంగా ఎందుకు చెప్పారు అంటే, కొన్నిసార్లు మనము ఎన్నో విషయాల్ని అభ్యాసం చేసినా నేర్చుకున్నా కూడా మానసిక స్థితిలో మనము ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకోవడంలో విచక్షణ కోల్పోతాం అన్నమాట. ఇది మంచి పననే తెలుసు, అది ఎందు గురించి చేస్తున్నాను, నా ఇష్టం కొద్ది చేస్తున్నానా, నాకు ఎవరైనా చెబితే చేస్తున్నానా, లేదంటే ఎలాంటి నిస్వార్థంతో చేస్తున్నానా, స్వార్థంతో చేస్తున్నానా అనేటటువంటి విషయాన్ని కొన్నిసార్లు మనం పరిశీలన చేసుకోవడంలో తప్పిపోవడం వల్ల చేసేది మంచి పని అయినా కూడా దుష్ఫలితాలు ఇస్తుంది. అందుకే చాలా మంది భక్తులు మేము ఎంతో చేస్తున్నాం, మేము ఎన్నో పూజలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటుంటారు, కానీ మాకు భగవంతుని కృప రావట్లేదంటే ఎట్లా వస్తుంది? మానసిక స్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నావో దాన్ని పరిశీలన చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయాన్ని పరిశీలన చేసుకొని నువ్వు చేస్తే కర్మ అప్పుడు అది సత్కర్మ అవుతుంది. ఆ విషయాన్ని పరిశీలన చేసుకోకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు కావలసినట్టు నేను అనుకున్నటువంటి ఫలితం రావాలి అనేటటువంటి భావనతో చేస్తే అది మళ్ళా రజోగుణం తమో గుణంతో కూడుకున్నటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ విషయాన్ని మనము సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనం పసిగట్టాలి. అంటే రజోతమో గుణాలు కర్మణ సుకృత మన ఏదైతే కర్మణ సుకృత ఉందో ఆ విషయము ఒకే కర్మ, అది మనం దాన్ని చేసేటప్పుడు మన లోపల ఉండేటటువంటి భావన ద్వారా అదే సత్ ఫలితాల్ని, రాజసిక ఫలితాల్ని, తామసిక ఫలితాల్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి విషయాన్ని మనము గ్రహించి మనము కర్మల్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఏ కర్మనైనా మనం చేసే ముందు మనకి ఒక విచక్షణ పెట్టుకోవాలి. దీన్ని నేను ఎందుకు చేస్తున్నాను, ఏ ఫలితాన్ని ఉద్దేశించి చేస్తున్నాను అనేటటువంటి పరిశీలన ఒకసారి చేసుకున్నాం అనుకోండి, సాధ్యమైనంత వరకు మనము దుష్ఫలితాలు పొందకుండా ఉంటాం. సో అది మనము ఈ శ్లోకం ద్వారా, ఒకవేళ గనక తర్వాత శ్లోకాల్లో మనము చేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు వస్తాయన్నమాట. సో అది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సారవంతమైనటువంటి విషయం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రభుజీ, మరి అశ్వత్థామ చిరంజీవి అని తెలుసు కదా, అంటే ఇదంతా భగవంతుడు మాయ అంటారా, లేకపోతే ఎట్లా? దుర్యోధనుడికి ద్రోణుడికి తెలియదా తన కుమారుడు చిరంజీవి, అతను చనిపోడు అని? అదే ఎట్లా, ఏ మోహన్ లాగా పడిపోయాడు అని? భగవంతుని లీల, కృష్ణుని యొక్క అండ్ అశ్వత్థామ చిరంజీవి అనేటువంటిది ఎంత సత్యమో, యుధిష్ఠిర మహారాజు అబద్ధమాడడు అనేటటువంటిది కూడా అంతే సత్యం. అంతటి గొప్ప వ్యక్తి అన్నాడంటే నమ్మాల్సిందే అని చెప్పేసి ఆయన నమ్మాడు అన్న. ఆయన అశ్వత్థామ చేసిన పనికి ఆయనకు కూడా శాపం వచ్చింది. ఆయన దాదాపు 3000 సంవత్సరాలు ఆయన కుష్ఠరోగంతో బాధపడేటటువంటి శాపం ఆయనకి దక్కింది. ఆయన ఇంకా చాలా విజృంభించి చాలా ఘోరమైనటువంటి పనులు చేశాడు. ప్రభుజీ పూర్తి స్థాయిలో నమ్మలేదు, ద్రోణాచార్యులు పూర్తి స్థాయిలో
నమ్మలేదు. ఒక క్షణం బాణం కింద వేసిన తర్వాత ఆయనకు జ్ఞానము బోధ జరిగింది. అప్పటికే వాలకేర్ల మహర్షులు వచ్చేసి నువ్వు అధర్మం వైపు పోరాడుతున్నావు, నువ్వు దేహత్యాగం చేయవలసిందే అని చెప్పిన తర్వాత ఆయన దేహత్యాగం కొరకు అక్కడ కూర్చుండి దేహత్యాగం చేశాడు. చేసిన తర్వాత అదే క్రమంలో అప్పటి వరకు ఈయన అర్జునుని వెనకనే ఉండి బాణాలు వేస్తుంటే ఆల్రెడీ చంపే దశలోకి వచ్చినాక దుష్టర్జునుడు అనేది చావు దశలోకి వచ్చి అర్జునుడి వెనక దాక్కుంటాడు. అర్జునుడి సైలెంట్ గా ఉండడంతో దాని మీద దునికి వచ్చి నరుకుతాడు. అర్జునుడి వెనకాలనే ఉంటాడు. దునికేదా కూడా అర్జునుడికి తెలియదు ఆ ఇష్యూ. ఆయన వాలకేర్ల మహర్షులు 60,000 మంది ఆ వాలకేర్ల మహర్షులు వచ్చి ఆత్మలో కనిపించి నీ పని అయిపోయింది, నువ్వు ఇవాళ దేహత్యాగం చేయవలసిందే, నువ్వు అధర్మం కొరకు పోరాడుతున్నావు, అధర్మం కొరకు పోరాడడానికి లేదు, ధర్మం వైపు ఉండాలి, ధర్మం జయించాలంటే నువ్వు దేహత్యాగం చేయవలసిందే అని చెప్పిన తర్వాతనే ఆయన దేహత్యాగం చేస్తాడు. ఆయనకు తెలియకుండా చనిపోలేదు, తెలుసు కొడుకు కాదు వీళ్ళు ఏనుగు చనిపోయింది అనేది వెంటనే అవగతం అయింది. కానీ అప్పటికే బాణం తీస్తాడు. దించిన బాణాన్ని మళ్ళీ లేపడానికి వీలు లేకుండా వాలకేర్ల మహర్షులు వచ్చి చెప్పడం వల్ల ఆయన పూర్తి స్థాయిలో అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు. ఇప్పుడు అక్కడ యుద్ధంలో ఉన్న ప్రణాళిక, సూక్ష్మమైన ప్రణాళిక ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉత్సాహాన్ని తగ్గించాలి. ఉత్సాహం తగ్గించి బాణం దించడంతోనే కథం యుద్ధ రంగంలో ఎవరైనా ఇంకా యుద్ధం చేయను, అస్త్రం పక్కకు పెట్టేయడం ఎట్లాంటిదంటే అది మరణంతో సమానమే. సో ఆయన ఉత్సాహాన్ని తగ్గించాలి, అది ఇంపార్టెంట్ విషయం. దానికి ఉత్సాహం రాకుండా ఉండడానికి వాలకేర్ల మహర్షులు మొత్తం దేవతలు అందరూ కలిసి నీ పని అయిపోయింది, నువ్వు అధర్మం వైపు ఉన్నావు, నువ్వు తగ్గాలని చెప్పిన తర్వాతనే ఆయన పూర్తి స్థాయి ఉత్సాహం తగ్గిపోద్ది. ఉత్సాహం తగ్గి బాణం దించుతాడు. దించిన వెంటనే 1 నిమిషంలోనే ఆయనకు విషయం తెలుస్తుంది. కానీ తెలిసినాక మళ్ళీ సర్దుకుంటాడేమో అని చెప్పేసి అప్పటికే వాలకేర్ల మహర్షులు దేవతలు అందరూ వచ్చేసి నీవు ధర్మం వైపు సహకరించాలంటే నువ్వు దేహత్యాగం చేయవలసిందే, నీ పని అయిపోయింది, నీ ఇక్కడితో నీ పని అయిపోయింది అని చెప్పడం వల్ల ఆయన పూర్తి స్థాయి దేహస్థాయానికని కింద కూర్చుంటాడు. వెంటనే కూర్చోడు. అదే తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో, ఒక వ్యక్తి నిరుత్సాహపరిచి ఆయన ఏదో ఒక విధంగా యుద్ధంలో నుండి నిష్క్రమించేటట్టు చేయడం అనేటువంటిది అక్కడక్కడ ప్లాన్. ఆ ప్లాన్ లో ఏమైపోయిందంటే ఈ దుష్టజుమ్నుడు కీలుబొమ్మ అయిపోయింది అనమాట. ఆయన స్వార్థాన్ని ప్రదర్శించడం వల్ల ఎట్లాగో ఆయన సహజంగా వెళ్ళిపోయేటటువంటి సమయం ఏర్పడ్డది. కానీ ఈయన అది ఆలోచించకుండా పోయి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు దుష్టజుమ్నుడు. సో ఓకే, ఇప్పుడు ద్రోణాచార్యని చంపడం అనేటువంటిది చంపితేనే యుద్ధం ముందుకెళ్తుంది. ఇలాగో జరుగుతుంది అది. ఆ జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నట్టు విషయంలో ఈయన చొచ్చుకొని పోయి ఈయన అత్యుత్సాహాన్ని స్వార్థాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు అక్కడ. అయినా కూడా ఆయన నేను పుట్టిందే అందుకు, ఎట్లాగైనా సరే నేను పగ తీర్చుకోవాలనేటటువంటి భావన పెట్టుకున్నాడు కాబట్టి ఈయనకి దుష్ఫలితాలు కలిగినాయి అన్నమాట. సో యుద్ధంలో ఒక వీరుని చంపడం అనేటువంటి సహజమే, కానీ ఆడ స్వార్థంతో చేయడం వల్ల ఏమైపోయింది అంటే అది దుష్ఫలితాలను ఇచ్చింది. మనము అదే పని అర్జునుడు కూడా ఒక యుద్ధంలో గెలవాలనేటటువంటి విషయంతో భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడగడము, ఆయన మరణ రహస్యాన్ని తెలుసుకోవడము, ఆయన మీద ఆయన మన శిఖండిని మధ్యలో పెట్టిన తర్వాత ఆయన మీద బాణాలు వేయడము, అది కూడా ఒకందుకు ఒక వీరుణ్ణి చంపడానికి చేసినటువంటి ప్రణాళికనే. ప్రణాళిక వెనక ప్రతి ఆలోచనలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు బాణం వేయమంటే వేసిండు, వద్దంటే ఊకున్నాడు. శ్రీకృష్ణుని చేతిలో ఒక ఆయుధంగా ఉన్నాడు తప్ప అర్జునుడు ఏ రోజు ఏ ఒక్క బాణం కానీ స్వతహాగా వేయలేదు. కృష్ణుడు చెప్పిందే కూకోమంటే కూర్చున్నాడు. వద్దని చెప్తే కూడా నేను చెయ్యను అంటే కూడా కృష్ణుడు బాణాలు వేయించి యుద్ధం చేయించిన, అది మనం సూక్ష్మం తెలుసుకోవాలి. అర్జునుడి ఎక్కడ క్రెడిట్ లేదు. కృష్ణుడు చెప్పిందే. కృష్ణుడు భూభార హరణం కొరకు శ్రీకృష్ణుడు యుద్ధం చేయమంటే చెప్పిండు, ఎవరిని చంపమంటే వాళ్ళని చంపిండు, వద్దంటే ఊకున్నాడు. భీష్ముడు పైన కూడా అర్జునుడు బాణం లాస్ట్ లో వేయనంటాడు కదా ప్రభుజీ. అప్పుడు కృష్ణ పరమాత్మ నేనే పోయి సంహరిస్తాను, నీ చక్రం ఎత్తుకొని ఒక దూకుని వెళ్తాడు కదా భీష్ముడి దగ్గరికి. అప్పుడు కృష్ణుడు వచ్చి పాదాలు పట్టుకొని నీకు నేను అపకీర్తి రానిచ్చను, నువ్వు అస్త్రం పట్టనన్నావు కదా, నువ్వు వద్దు నేనే చేస్తాను రా కృష్ణ అని వేడుకుంటే కదా తను వెనక్కి వచ్చి మళ్ళా తను భీష్ముడిని పడగొడతాడు కదా ప్రభుజీ. అదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైనటువంటి కర్మ చేసినప్పటికి కూడా ఒకరేమో భగవంతుని ఆజ్ఞ పరిపాలించి చేశారు, ఒకరేమో తమ స్వార్థంతో చేశారు. ఓకే,
సో ఆ విషయాన్ని మనం పట్టుకోవాలి. అదే విషయాన్ని మన జీవితంలో ఏ విధంగా సమన్వయపరుచుకోవాలి అంటే, మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా, ఏదైనా కూడా దాంట్లో ఎంత ధర్మం ఉంది, ఇది నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసి ఆ కర్మని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అనేటటువంటి సారవంతమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఓకే శ్రీనివాస్ ప్రభు. అవును సో ప్రభు. ఆ సారవంతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించడానికి, దాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఎన్నో కర్మలు ఆచరిస్తుంటాం జీవితంలో. ఓకే, ఆచరించాలి తప్పకుండా, మనం గృహస్థ జీవితంలో ఉన్నాం కాబట్టి. కానీ అవి ఆచరించే సమయంలోనే ఏ కర్మలు మనం ఆచరిస్తున్నామో అవే మనని బంధనాల్లో పడేస్తాయి, అవే మనని బంధ విముక్తుల్ని చేస్తాయి. సో బంధ విముక్తుల్ని చేయాలంటే ఏ విధమైనగా మనము ఆచరించాలి? సాత్విక బుద్ధితోనా, రాజసిక బుద్ధితోనా, తామసిక బుద్ధితోనా? ఓకే, బుద్ధి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కర్మలను ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మనం సాత్విక బుద్ధితో చేస్తే మనం వాటిల్లో పడిపోకుండా ఉంటాం ప్రభుజీ. అదనమాట. సో అర్జునుడు ఎప్పుడైనా కూడా ఆయన యుద్ధాన్ని విరమించడం అనేటువంటిది కూడా అది సాత్వికమైనటువంటి బుద్ధి కాదు. ఆయన కర్తవ్యాన్ని చేయడం అనేటువంటిది ఆయన కర్తవ్యం ఖచ్చితంగానే చెయ్యాలి. చేయడానికి కృష్ణుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఆయన అర్థం చేసుకొని ఏ విధంగా కర్మలను ఆచరిస్తే ఆ బంధనాల నుండి బయటపడతాడో ఆ విధంగా అర్జునుడు కర్మల్ని ఆచరించి చూపించాడు. సో మనం అట్లాంటి మహాత్ముల యొక్క ఆదర్శాన్ని తీసుకొని, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మంచి సాత్వికంగా కర్మలు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భీష్ముడు చెప్పిన ధర్మ సూత్రాలు ఏంటి ప్రభుజీ? చాలా ఉంటాయి మాతాజీ, ఒక్కటని కాదు. కొంచెం కొన్ని క్షత్రియ ధర్మాలు చెప్తాడు, అలాగే కొన్ని సామాన్యమైనటువంటి ధర్మాలు చెప్తాడు, కొన్ని సాధనకు పనికొచ్చేటటువంటి ధర్మాలు చెప్తాడు. ఇట్లాగ ఎన్నో ధర్మ సూత్రాలు చెప్తాడు అనమాట. ఉదాహరణకి క్షత్రియుడు ఉన్నాడు. క్షత్రియుడు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎవరెవరి ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించవచ్చు, ఎవరి ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించకూడదు. ఉదాహరణకి క్షత్రియులకు ఒక ధర్మం చెప్తాడనమాట. క్షత్రియులు కనుక 4వ శూద్ర వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పురోహిత వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, వైశ్యుల మిగతా వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి, అంటే ఒక క్షత్రియుడు మిగతా వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళకి ఏం ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, వాళ్ళని ఆయన రాజ్యంలో సుఖంగా ఉండే విధంగా ఆ రాజ్యాన్ని పరిపాలించాలి. అలాంటి క్షత్రియుడు వెళ్ళేసి ఈ మిగతా వర్ణాల వాళ్ళ మీద పడి తిన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్న మలమంతా తిన్నదాంతో సమానం అని చెప్పేసి చెప్పాడు అనమాట భీష్మాచార్యుల వారు. ఒక ధర్మం అది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దాన్ని తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి భేదభావం లేకుండా సేవ చేయడం పక్కకు పెట్టేసి దోచుకొని తినడం అనేటటువంటి దానిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే తమకంటే తక్కువ, అంటే తమకంటే తమ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, తమ రక్షణలో ఉండాల్సినటువంటి వాళ్ళ, తమ వల్ల రక్షింపబడుతున్నటువంటి వాళ్ళ మీద పడి దోచుకొని తినడం ఏదైతే ఉందో అది మలం తినడంతో సమానం అని చెప్పేసి భీష్మాచార్యులు చెప్పారు. సో ఆ విషయాన్ని కనుక రాజకీయ నాయకులు అర్థం చేసుకుంటే సమాజంలో ఎంతో కొంత సాధ్యమైనంత వరకు ఈ దోపిడీ అనేటువంటిది జరగదు పరిపాలించే నాయకుల వల్ల. కొందరు, అందరూ నాయకులు అట్లే ఉన్నారని కాదు, చాలా మంది గొప్ప నాయకులు ఉన్నారు. కొందరు నాయకులు మాత్రం కేవలము రక్షించాల్సింది పోయి భక్షిస్తూ ఉంటారు అనమాట జనాలని. సో అది చాలా దారుణమైనటువంటిది. క్షత్రియులకు సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని చెప్తారు. ఇంకా ఇట్లా చాలా ధర్మాలు ఉన్నాయన్నమాట.
హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే క్షత్రియుల కోసం అంతే మంది ఎలా ఉండాలి ఏంటి అన్నట్టు అన్ని చెప్పారు భగవద్గీత. యుధిష్ఠిర మహారాజు అడిగాడు కాబట్టి ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయనకి ఆయన క్షత్రియ ధర్మానికి సంబంధించిన ధర్మాలు అలాగే కొన్ని సామాన్యులు పాటించేటటువంటి విషయాలు కూడా చెప్పారు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అందుకే కదా ప్రభుజీ శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి చెప్పింది ప్రభుజీ, ఆయన దిగడు పోయి భీష్ముని దిగడ నీతి వాక్యాలు నేర్చుకోమని ప్రభుజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ నాకు ఒక ప్రశ్న ఉంది ప్రభుజీ. అడగండి. ప్రభుజీ, యాక్చువల్ గా కృష్ణుడు చక్రం తీసుకొని భీష్మదేవుని మీదకి వెళ్తాడు కదా ప్రభుజీ, ఎందుకు ప్రభుజీ అలాగా? ఎందుకు వెళ్తాడంటే కృష్ణుడు చెప్పాడు కదా, నేను ఎప్పుడు నా భక్తులను రక్షిస్తూ ఉంటా అని చెప్పేసి. ఇప్పుడు భీష్ముడి ద్వారా అర్జునుడికి ప్రమాదం వచ్చింది, అర్జునుడిని కాపాడాలి కాబట్టి కృష్ణుడు చక్రం తీసుకెళ్లి భీష్ముడి మీదకి వెళ్ళాడు అనమాట. నా భక్తున్నే ఇట్లా అంటావా, నా భక్తుడికి ఇబ్బంది పెడతావా అని చెప్పేసి. హరే కృష్ణ ప్రభు. భీష్ముడు కూడా కృష్ణ భక్తుడే కదా ప్రభు. ఆ భక్తుడే. ఆయన వాగ్దానం ఉంది, దాన్ని అంటే ఆయుధం ఎత్తనని చెప్పి కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు కదా. భక్తుడు అది కూడా భక్తుడి కోరిక కూడా తీర్చాడు. యువతల అర్జునుడు భక్తుడే, ఆయన భక్తుడే. ఇద్దరి కోరికల్ని, ఒకరిని రక్షించడానికి, ఒకరిని తన ప్రతిజ్ఞని భక్తుడి కోసం త్యాగం చేయడం అనేది భగవంతుడి తాలూకా మనం. ఇద్దరులో ఒకరు ధర్మం వైపు ఉన్నారు, ఒకరు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ధర్మం వైపు ఉన్న వాళ్ళను రక్షించాడు, అధర్మం వైపు ఉన్న వాళ్ళను శిక్షించారు. హరే కృష్ణ ప్రభుజీ. సత్యం అని ఉన్నారు, మీకు ఏమైనా డౌట్ ఉందా ప్రభుజీ? హ్యాండ్ రైస్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రకళ మాతాజీ శ్లోకం రిసైట్ చేయడానికి మాతాజీ అందరం. ఓకే ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. శ్రీ పద్మ మాతాజీ, హరే కృష్ణ. శ్లోకంతో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. భీష్మునికి ఇట్లా అది బాణాలతోటి ఇట్లా కొట్టి అంపశయ మీద ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది ప్రభుజీ? మామూలుగా ఒక కత్తి వీటితో ఆయనను చంపొచ్చు కదా, అంత దారుణమైన అది చావు ఇచ్చారు ఆయనకు, చాలా కష్టపడ్డారు కదా క్వశ్చన్ ప్రభుజీ. దానికి చాలా కారణాలు ఉన్నాయి మాతాజీ. ఒక కారణం నేను చెప్తాను. ఒకటి, భీష్మాచార్యుల వారు ఆ బాణ పరంపర, ఆయనకి స్వచ్ఛంద మరణం ఉంది. ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించేటటువంటి అవకాశం ఉంది, ఆయనకి వరం ఉంది వాళ్ళ నాన్నగారి ద్వారా. ఓకే, శంతను మహారాజు వల్ల ఆయనకి ఆ వరం వచ్చిందనమాట. అయితే ఒక కారణం ఏం చెప్తారు అంటే, మనకి కాలంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటాయి. సంవత్సరంలో ఉత్తరాయణం 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం అని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఉత్తరాయణం ఇది. ఈ కాలం ఎప్పటి నుండి మొదలవుతుందంటే మకర సంక్రమణమైన తర్వాత నుండి ఈ ఉత్తరాయణ కాలం అనేటువంటిది మొదలవుతుంది అనమాట. సో మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడనమాట, ఏమని అంటే అగ్నిజ్యోతిర్ అహుశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్తప్రేత గచ్చంతే అనివర్తంతి అని చెప్పేసి, ఎవరైతే ఉత్తరాయణంలో శుక్లపక్షంలో శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తకుండా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. కానీ ఇది భక్తులకు వర్తిస్తుందని చెప్పలేదు కృష్ణుడు. ఈ దక్షిణాయనం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ జూన్ తొలి ఏకాదశి వస్తుంది, జూన్లో తొలి ఏకాదశి వస్తుంది. అప్పటి నుండి మళ్ళీ 6 నెలల సమయం, దాదాపు ముక్కోటి ఏకాదశి, ఆ టైం ఏదైతే ఉందో దాన్ని దక్షిణాయనం అంటారనమాట. ఆ సమయంలో శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మకర సంక్రమణం మన ముక్కోటి ఏకాదశి తర్వాత జరిగేటటువంటి మకర సంక్రమణం తర్వాత నుండి మళ్ళీ వచ్చే తొలి ఏకాదశి వరకు కాలం ఏదైతే ఉందో అది ఉత్తరాయణ కాలం ఉంటుంది. అందులో ఆ సమయంలో వదిలిపెడితే మళ్ళీ పుట్టరు అనేటటువంటి ఒక ప్రామాణిక మనకి ఉంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు 6వ అధ్యాయంలో. ఒక విధంగా ఏమంటారంటే, భీష్మాచార్యుల వారు శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో
కొందరు అన్నారు, అరే ఇంత గొప్ప భీష్మాచార్యుల వారు శరీరాన్ని దక్షిణాయన, ఇంకా యుద్ధము అయిపోయే సమయం, ఈ భీష్మాచార్యుల వారు పడిపోయే, ఎప్పుడైతే అర్జునుడు భీష్మాచార్యుల వారికి బాణాలు కొట్టాడో ఆ టయానికి ఇంకా ఉత్తరాయణ కాలం రాలేదు, పుణ్యకాలం రాలేదు. అది ఇంత గొప్ప భీష్మాచార్యుల వారు ఉత్తరాయణ పుణ్యకాలంలో కాకుండా దక్షిణాయన కాలంలో శరీరాన్ని వదిలిపెడుతున్నారా అనగానే భీష్మాచార్యుల వారు, లేదు నేను ఇంకా ఉన్నాను అని చెప్పేసి ఆయన ఉత్తరాయణ యుద్ధం అంతా అయిపోయి ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఆయన అంపశయ మీద ఉండి అప్పుడు ఆయన భగవంతుని చూస్తూ శరీరాన్ని వదిలిపెట్టాడు అని చెప్పేసి ఒక కారణం చెప్తారనమాట. పలు కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒక కారణం చెప్తున్నాను నేను, మనకి తొందరగా ఈజీగా అర్థమైంది. దానికి కొన్ని ఆధ్యాత్మిక సూక్ష్మ కారణాలు కూడా ఉన్నాయి. కాదు ప్రభుజీ, కురుక్షేత్రంలో చనిపోయిన ఆయన వాళ్ళందరూ ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా, ఒకవేళ ప్రాణం అయితే వదలొచ్చు కానీ వీళ్ళు సపర్యలు చేస్తామంటే కూడా చేయించుకోకుండా తన రక్తం కారుతూ తన బాధను అనుభవిస్తూ అన్ని రోజులు ఉండాల్సిన పని లేదు ప్రభుజీ. కానీ ఆయన ఒక ధర్మంగా ఆలోచించి, నేను ఇన్ని రోజులు చేసింది తప్పు ప్రాయశ్చిత్తం నేనే అనుభవించాలా, దుర్యోధనుడు చెడ్డ పనులు చేస్తుంటే కూడా మనము దాన్ని హర్షించలేకపోయినాం కదా, కృష్ణుడు చెప్పినట్లు మన ప్రతిజ్ఞ కోసమే మనం ఆలోచించినాం కానీ ధర్మాన్ని రక్షించాలని ఆలోచించలేదు కదా. అందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, ఆ స్వార్థపు తిండి తిని రక్తం అంతా కారిపోవాలా అనే ఉద్దేశంతో కూడా తను కావాల్సి కల్లా అంపశయ మీదే అన్ని రోజులు ప్రాణం నిలుపుకొని ఉన్నాడు. కానీ తన వద్దు అని అనుకుని ఉంటే కానీ ఫస్ట్ ఎయిడ్ చేయించుకోండొచ్చు కదా ప్రభుజీ. మాతాజీ, అధర్మం తిండి తిన్నాను కాబట్టి రక్తంలో నరాల్లో శరీరంలో మాంసంలో అధర్మము తిండి ఉండదని చెప్పేసి అది కారిపోవడానికి 41 రోజులు అంపశయ పైన రోజు రక్తం కొంత కారిపోయి రోజు ధ్యానంలో ఆయన స్వస్థత పొందిన తర్వాతనే ప్రాణత్యాగం చేస్తారు. దానికే అదే చెప్తున్నాను ప్రభుజీ, అంపశయ పై ఉంటారు. తిండి రక్తం అంతా కారిపోవాలా, ఆ ప్రాయశ్చిత్తం నేను బ్రతికిండగానే అనుభవించాలా, ఇది ఒక ప్రజలకు భక్తులకు ఒక సందేశంగా నిలవాలా అనే ఉద్దేశంతోనే తను అన్ని రోజులు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా తను నరకాన్ని ప్రత్యక్ష అనుభవించినాడు ప్రభుజీ. అందుకే నేనేం చెప్పాను, చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో ఒక కారణం నేను చెప్పాను. ఇంకొక కారణం ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ద్రౌపది దేవిని వస్త్రాపరణం జరుగుతుందో భీష్మాచార్యుల వారు, అక్కడ ద్రోణాచార్యుల వారు, ఎంతో మంది ప్రముఖులు ఉంటారు అక్కడ ఒక కౌరవుల తరఫు నుండి ఉన్నటువంటి ఒక బికర్ణుడు అనేటటువంటి ఆయన ప్రతిఘటిస్తాడనమాట. ఇంత గొప్ప సభలో ఈమెకి ఇట్లాంటి వస్త్రాపరణం, ఇట్లాంటి అవమానం జరుగుతున్నప్పుడు పెద్దలు భీష్మాచార్యుల వారు వీళ్ళందరూ కూడా మాట్లాడాలి అని చెప్పేసి అంటారు అనమాట. అలాగే ద్రౌపది దేవి కూడా అడుగుతుంది భీష్మాచార్యుల వారిని, మీరు ఇంత పెద్ద మీ సమక్షంలో ఇట్లాంటి దారుణమైనటువంటి పని జరుగుతుంది, మీరేం మాట్లాడరు అని అంటే, అప్పుడు భీష్మాచార్యుల వారు ఆయన అధర్మం అని చెప్పేసి ఖండించకుండా అటు ఇటు కాకుండా ఆయన కొద్దిగా ఏమంటారంటే స్థితిలో ఉంటాడనమాట. ఇట్లాంటి సమయాల్లో ధర్మాన్ని మాట్లాడడం కష్టం ద్రౌపది అని చెప్పేసి ఆయన తటస్థ స్థితిలో ఉంటాడనమాట. ఆ కారణం చేత ద్వారా కూడా ఆ యొక్క అప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కూడా ఈ విధమైనటువంటి బాధని ఆయన అనుభవించారని కూడా ఒక కారణాన్ని చెప్తారు. సో పలు కారణాలు ఉన్నాయి దాంట్లో, కొన్ని ఒకటి సూక్ష్మం. అండ్ ఇంకొక విషయం ఏంటి, ఆయన అంత నొప్పిని అనుభవించాడనంటే ఇంకో విషయాన్ని కూడా ఏం చెప్తారంటే, అంత అంపశయ మీద బాణ పరంపరల మీద పడుకున్నప్పటికీ కూడా ఆయనకి నొప్పేం కలగలేదంట. భగవంతుని యొక్క కృప వల్ల ఆయనకి నొప్పేం కలగలేదంట. అది కూడా ఉంది. ఒక కారణం ఏమో నేల మీద కూడా పడకూడదు అని కూడా ఒక కారణం ఉంది కదా ప్రభుజీ. నేల మీద పడకుండా అందుకని అర్జునుడు బాణాలతో అంపశయ తయారు చేస్తాడు అని ఒక కారణం కూడా ఉంది ప్రభుజీ. సో చాలా సంతోషం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ, ఇంకొకటి, ఇప్పుడు మానవులుగా మనం ప్రాణత్యాగం అంటే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు భూమిపైనే కదా ప్రభుజీ మనం ప్రాణం మంచం మీద ప్రాణం విడిచిపెట్టకూడదు కదా. మరి భీష్ముడికి అలా ఎందుకు వచ్చింది, అంపశయ మీద విడిచిపెట్టాలని? అది కూడా ఒక మంచం కిందే వస్తుంది కదా ప్రభుజీ. అంటే యుద్ధంలో వేరు. ఇప్పుడు మంచం అంటే మనం అనుకునే మంచం ఏదైతే ఉందో అది మామూలుగా
మనకి శాస్త్రంలో ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే మంచం మీద మంచం అశౌచంతో కూడుకున్నటువంటి ప్లేస్ కాబట్టి దాని మీద ప్రాణత్యాగం మన శరీరాన్ని వదిలిపెడితే అశౌచంగా ఉన్నటువంటి ప్లేస్ లో శరీరం వదిలిపెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి మంచం మీద నుండి దించి భూమి మీద పడుకోబెడతారు. అయితే యుద్ధములో వేరు. యుద్ధములో దాన్ని మంచం అనరు. ఇప్పుడు భీష్మాచార్యుల వారి తల వెనక్కి వాలిపోతుంటే ఆయన నా తల వెనక్కి వాలిపోతుంది అనగానే దుర్యోధనాలందరూ వెళ్ళేసి ఆ దిండులు తీసుకోవడానికి తీసుకొస్తారనమాట, తల కింద పెట్టడానికి. వాడు భీష్మాచార్యుల వారు నవ్వుతాడనమాట, ఇవి కాదురా యుద్ధంలో పెట్టేటివి, అర్జునుడికి తెలుసు అని చెప్పగానే అర్జునుడు మళ్ళా బాణాలతోటి కింద తలపాగలాగా ఏర్పాటు చేస్తాడు అనమాట. దాని మీద తల వాలుస్తాడు భీష్మాచార్యుల వారు. సో యుద్ధంలో ఉన్నట్టు ఆ భారం, యుద్ధంలో ఉన్నటువంటి దాన్ని మంచం కింద పరిగణించబడదు అనమాట. ఎందుకంటే మన నార్మల్ మంచం ఏదైతే ఉందో దాని మీద ప్రతిరోజు మనం పడుకుంటూ ఉంటాం. మన శరీరం దానిలో పడుకున్నప్పుడు మన శరీరంలో నుండి స్రవించేటటువంటి సూక్ష్మంగా మన శరీరంలో నుండి వచ్చేటటువంటి మలమంతా దానికి అంటుకుంటుంది కాబట్టి అది అశౌచం. కానీ యుద్ధంలో దానికి ఆ అశౌచం ఉండదు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా సంతోషం. మళ్ళీ రేపు ఉదయం 6 ఒక మాల హరినామ జపంతో మళ్ళీ అందరం కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. సెషన్ ఎండ్ చేస్తున్నా ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్.